సీఎం చంద్రబాబుకు రైతులపై ప్రేమ లేదని విమర్శించారు మాజీ సీఎం జగన్. వైసీపీ పాలనలో అరటి రైతుల కోసం రైళ్లు నడిపామని చెప్పారు. ఇప్పుడు అరటి ఎక్స్పోర్ట్ జరగడం లేదన్నారు. కడప జిల్లా పులివెందుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటించిన జగన్ పులివెందుల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను జగన్ పరిశీలించారు. రైతుల కష్టాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అరటి పంటకు ధర లేదని రైతులు జగన్ ముందు వాపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తా ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపేవాళ్ళం. ఏకంగా ట్రైన్లు నడిచేటివి, అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. వెంటనే ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయ్యినాడు ఆంధ్రజ్యోతి TV5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్.